రైస్ సోర్లకు నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి కొత్తిమీర పంట గురించి తెలుసుకుందాం. కొత్తిమీర వచ్చేసి మనం నిత్యం తినే ఆహార పదార్థాల్లో మనకు ప్రతి ఒక్క కాయగూరల్లో వాడుతుంటారు. ఈ కొత్తిమీర అనేది రెండు రకాలుగా మనకు సాగు చేస్తుంటారు. ఒకటి 45 డేస్ క్రాప్, ఒకటి ఇప్పుడు 25 to 30 డేస్ క్రాప్, ఒకటి స్ప్లిట్ వెరైటీ. ఈ రెండు రకాలు మనకు మన ఏపీ తెలంగాణలో సాగు చేస్తుంటారు అధికంగా. ఏపీలో వచ్చేసి మన కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి గోనెగండ్ల, ఎమ్మిగనూరు ఈ సరౌండింగ్లో చాలా ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీన్ని ముందుగా ఇలా మన ప్రధాన పొలాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి బోధని మూడు మూడలు వెడల్పు చేసుకొని లెంత్ మీకు ఎంత దూరం కావాలో అంత దూరం మనకు వాటర్ ఫ్లోటింగ్ బట్టి అక్కడ మనం పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే విధంగా ఇట్లా బోధలు చేసుకోవచ్చు. ఎకరాకు దాదాపు మనకు 180 బోధలు చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఇట్లా మధ్యలో వదులుకొని ఇట్లా వాటర్ ఫ్లోటింగ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇప్పుడు 25 to 30 డేస్ క్రాప్ వచ్చేసి మనకు స్ప్లిట్ వెరైటీస్. దీనిది ఏంటంటే విషయం ఇట్లా మల్టీ కటింగ్ కూడా పర్పస్కి మనం వాడుకోవచ్చు. అంటే ఒక కటింగ్ చేసి ఇట్లా తుంచుకొని మళ్ళీ మనం మార్కెట్కి కటింగ్ చేసి తీసుకెళ్ళచ్చు. ఒకటేసారి కూడా తీసుకోవచ్చు హార్వెస్టింగ్. సో ఈ స్ప్లిట్ వెరైటీ వేసుకోవడం వల్ల ఇది ఉపయోగం. మన బోల్ట్ వేసుకుంటే మనకు 45 డేస్కి ఒకటేసారి తీసుకోవాలి. సో రైస్ ఓవర్లు ఈ స్ప్లిట్ వెరైటీ వేసుకోవడం వల్ల మనకు ఒకే పంటని ఒక 2-3 సార్లు తీసుకోవచ్చు. అంటే ఒక 25 to 25 అంటే దాదాపుగా 70 డేస్ క్రాప్ మనకు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఎకరాకు వచ్చేసి స్ప్లిట్ వెరైటీ 40 kgs అవసరం. చాలామంది యూట్యూబర్స్ చెప్తుంటారు మనకు 5 to 10 kgs అని. అదన్నీ ఫేకు. ఎందుకంటే ఒక ఎకరా పొలంలో మనకు దాదాపు 40 to 50 kgs వేస్తేనే మనకు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైస్ ఓవర్లు మీరు దగ్గరలో ఉన్నట్టు మీకు ఎక్కడ షాప్స్ అవైలబుల్ ఉంటే అక్కడ తీసుకోండి. మనకు ఎటర్నా సీడ్స్ వల్ల ప్రాతికన వెరైటీస్ చూసుకుంటే ఇది వచ్చేసి చాలా స్మెల్ బాగుంటుంది. మనకు దూర ప్రాంత రవాణా కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా ఏమంటే రైతు మనకు మార్కెట్లో కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఎటర్నా సీడ్స్ వారిది ప్రాతికన వెరైటీ వేసుకోండి. చూడండి మనకు ఎట్లా ఉందో కొత్తిమీర. సో దీంట్లో వచ్చేసి మనకు స్మెల్ మంచిగా ఉంటే దూర ప్రాంత రవాణాకు కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్ప్లిట్ వెరైటీ అనేది మనకు చల్లుకున్నటువంటి 6 నుంచి 7 రోజుల లోపల మనకు మొలక శాతం కనిపిస్తుంది. మనం 5 రోజుల లోపే మనము గడ్డి మందిని పారాక్యూట్ డైక్లోడ్ అని పిచికారి చేసుకోవడం వల్ల మనకు కలుపు నివారణకి మనము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు మొక్క యొక్క రియాక్షన్ బట్టి మనము మ్యాక్స్ కానీ ఇట్లాంటివి మనకు స్ప్రే చేసుకోవాలి. ఏమైనా తెగులు అట్లా కనిపిస్తే మనకు ఇట్లా పసుపు కలర్ తెగులు కనిపిస్తే సాఫ్ కానీ లేదంటే M45 కానీ అలాంటివి స్ప్రే చేసుకోవాలి. ఇంకా మనకు సాయిల్ బట్టి దాని మొక్క యొక్క కండిషన్ బట్టి మనం ఫర్టిలైజర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన వాళ్ళు కింది నెంబర్లకు సంప్రదించండి. మన వెటర్నా సీడ్స్ వారి ప్రాతిక విత్తనాలు కావాలంటే ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మనకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మీకు ఎక్కడ అవైలబుల్ ఉందో మేము చెప్తాం. చూడండి ఏ విధంగా ఉందో. ఒకసారి ఓవరాల్గా తోట లుక్ వేసుకుందాం.